నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 22-23 వార్డుల్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా దివంగత నేత కొణిశెట్టి రోసయ్య జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘాలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ. వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా పేర్కొన్న పలువురు వక్తలు. తెనాలి మండలం సంగంజాగలముడి గ్రామంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లెల్లో పర్యటించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలకు వివరిస్తూ సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కరపత్రాలను అందజేశారు. మహిళలను పలకరిస్తూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు కావాలని, తల్లికి వందనం వంటి సమస్యలను మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. 80% మంది ప్రజలు కూటమి పాలనకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హత కలిగిన వారికి అందుతున్నాయా లేదా, అదేవిధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడమే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన కొనసాగిస్తామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ ఆ గుడి దగ్గర నుంచి మన నాయుడు గుడి దగ్గర నుంచి లోపల వరకు ఏం ప్రాబ్లం ఇక్కడ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంగంజాగర్లముడి గ్రామం పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం, అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు 80% మంది సమస్యలు ఏమీ లేవు, చక్కగా పాలన ఉంది అని చెప్పి చెప్పడం అనేది చాలా సంతోషం. మనం ఇచ్చిన పథకాలు లబ్ధిదారులకి రాకపోతే వాళ్ళు చాలా స్వచ్ఛందంగా, అయ్యా నాకు గ్యాస్ ఒకసారి వచ్చింది, రెండోసారికి డబ్బులు రాలేదని చెప్పినటువంటి భర్త చనిపోయినటువంటి వితంతువులు కూడా మేము గతంలో దాదాపు 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి సంవత్సరం నుంచి పెన్షన్స్కి అప్లై చేసాము, ఇంకా రాలేదు అని చెప్పిన మహిళలు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమందికి 13,000 రూపాయలు పడినాయి అని చెప్పటం, అక్కడక్కడ ఒక బిడ్డకి రాలేదు అనేది చెప్పిన సందర్భంలో అది కూడా మేము పరిగణలో తీసుకొని ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉందో ఈ కూటమి నాయకత్వం, ఆ పథకాలన్నీ కూడా ఎవరికి లబ్ధి పొందాలో వారు పొందుతున్నారో లేదని తెలుసుకోవటం, అంతేకాకుండా స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే
కాలువలనో మురుగనో లేకపోతే ఎలక్ట్రిసిటీ అనో ఇట్లాంటి విషయాలు కూడా ఉంటే వాటిని కూడా పరిష్కరించుకుంటూ, అంతేకాకుండా డబ్బుతో పని లేనటువంటి సమస్యలు ఏమన్నా కూడా వెంటనే అక్కడికక్కడ గ్రామ స్థాయిలో అయితే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అయితే మండల స్థాయి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అయితే నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించే కార్యక్రమానికి నాంది పలకాలని చెప్పి, ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే, ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే ఇంతటి గొప్ప అఖండ విజయాన్ని చేకూర్చారో వాళ్ళ యొక్క మనసులు ఎక్కడ కూడా నొచ్చుకోకుండా వాళ్ళందరూ కూడా ఆనందంగా, ఏ ఉద్దేశంతో అయితే ఈ కూటమి నాయకత్వాన్ని గెలిపించారో అదే ఉద్దేశంతో తిరిగి వారందరినీ కూడా సందర్శించాలి, పరామర్శించాలి, వారందరినీ కూడా పేరు పేరున అడగాలి, వారికి ఉన్న సమస్యల్ని అర్థం చేసుకోవాలి, ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలో ఆలోచన చేయాలి. అది వ్యయంతో కూడినా వ్యయంతో కూడి లేకపోయినా కూడా వారి సమస్యల్ని మరలా ఆ సమస్య ఉత్పన్నం కాకుండా పరిష్కరించేదానికే ఈ తొలి అడుగు. 1 సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని, సామాజిక మార్పుని, సంక్షేమాన్ని తెలియజెప్పుకుంటూ మరలా ఏమైనా సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటుంటే ఆ ఉత్పన్నమైనటువంటి సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలనేదే ఈనాడు ప్రభుత్వ ధ్యేయంగా. 6వ తేదీ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నాజరపేట శంఖావారి కొట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం నందు ఏకాదశి పూజా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 6:30 పంచామృత అభిషేకం, 8 గంటలకు అష్టోత్తరం, అనంతరం తీర్థప్రసాదముల వినియోగం ఉంటుందని, కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కె శివసూర్య కుమార్, వల్లూరు ప్రేమ్ కుమార్, తురగా నాగరాజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మన నాజరపేట సంఘారు కొట్లు అనుగోరు వాళ్ళ వీధిలో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవస్థానమునందు 6/7/2025 ఆదివారము తొలి ఏకాదశి సందర్భంగా మనకి ఈ తొలి ఏకాదశి నుండి అనేకమైన విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనకి వచ్చే నెలలో గణపతి నవరాత్రులని, ఆ తర్వాత ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులు, అనేక పండుగలు మనకి వస్తూ ఉంటాయి. ఆ సందర్భంగా దాని ముందుగా వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. ఆ తొలి ఏకాదశి రోజున శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారికి విశేషమైన అర్చనలు అనేక ప్రాంతాలలో అనేక విశేషంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని పురస్కరించుకుని ఆ పర్వదినమున ఉదయం 6:30 నుండి స్వామివారి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకము, 8 గంటలకు అష్టోత్తరము మరియు పుష్పాలంకార రచన జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆయా కార్యక్రమాలలో పాల్గొని ఆ పర్వదినమైన ఏకాదశి రోజున రుక్మిణి సమేత పాండురంగ స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. బాబూజీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఎంవి సుబ్బారావు సంస్మరణ సభ తెనాలి ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయం నందు పలువురు వైద్యులు ఎంవి సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయనకు వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంతాప సభలో తెనాలి ప్రెసిడెంట్ అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుప్రభాకర్ బాబు, కోశాధికారి డాక్టర్ శ్యామ్ ప్రసాద్, సీనియర్ వైద్యులు గంటా నరసింహారావు, ఉమామహేశ్వరరావు, ఎంవి సత్యనారాయణ, రమేష్, శేషగిరి, శివప్రసాద్, విజయ్ కుమార్, గవని రవిశంకర్, డాక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎంవి సుబ్బారావు గారు, ఎం వెంకట సుబ్బారావు గారు తెనాలిలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు. ఆయన ఇవాళ అనుకోని రీతిగా ఎక్స్పైర్ అయ్యారు. ఆయనకి ఒక బాబు డాక్టర్ హర్ష, ఆయన మన తెనాలిలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక పాప, ఆమె అమెరికాలో ఉన్నారు. డాక్టర్ ఎంవి సుబ్బారావు గారు చాలా సాఫ్ట్ స్పోకెన్, చాలా నెమ్మది, చాలా జాగ్రత్తగా, అసలు కంటి వైద్య నిపుణులు అంటే ఎంతో సున్నితమైన భాగమైన, మన శరీరం సున్నితమైన భాగమైన కంటి గురించి చాలా జాగ్రత్తగా, ఆయన మాట కూడా చాలా సున్నితంగా చెప్పేవారు. దాదాపు మన తెనాల్లో సుమారు 40-50 సంవత్సరాల నుంచి అన్ని వర్గాలైన ప్రజలకి ఎంతో సేవలు అందించారు. డాక్టర్ ఎంవి సుబ్బారావు గారు 2వ తారీఖున మరణం చెందారు.
ఆయన స్మృత్యార్థం ఈరోజు ఐఎంఏ తెనాహల్లో ఐఎంఏ మెంబర్స్ అందరి మధ్య ఐఎంఏ ఎగ్జిక్యూటివ్తో సంతాప సభను నిర్వహిస్తున్నాం. ఆయన సుమారుగా 40 సంవత్సరాల క్రితమే ఇక్కడ కంటి వైద్యంలో మంచి ఒరబడిని సృష్టించి పేద ప్రజలకు ముఖ్యంగా తక్కువ ఖర్చుతో క్యాటరాక్ట్ చేయడంలో ఆయన చాలా సేవలు అందించారు. ఆయన ఒక విజయవంతమైన లైఫ్నే లీడ్ చేశారు. 2 పిల్లల్ని, అమ్మాయిని, అబ్బాయిని ఇద్దరిని కూడా ఉన్నత విద్యలు చదివించారు. సుమారుగా 77 సంవత్సరాల వయసులో ఆయన మరణాన్ని చేరుకున్నారు. సంతృప్తికరమైన జీవితం సాధించి మంచి నిగరగా సాఫ్ట్ స్పోకెన్గా ఉంటూ ఆ జీవితాన్ని ముగించారని మేము భావిస్తున్నాం. ఆయన సుచార్జం జరుగుతున్న ఈ సభలో ఈరోజు పూలమాలలు సమర్పించి ఆయన కోసం మన్నం చేసుకుంటాం. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 92వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కొణిజేటి రోసయ్య విగ్రహానికి పాలు మరియు పూలతో అభిషేకాలు, పూలమాలలు సమర్పణ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ఆధ్వర్యంలో తెనాలి పట్టణ ప్రముఖులు, పట్టణ ఆదివాసీ సంఘం నాయకులు, జిల్లా నాయకులు, ఆదివాసీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఎంత మా చెప్పావు సార్ చెప్పే తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహనీయుడు కొణిజేటి రోసయ్య అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్రావు, తెనాలి పట్టణ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, రాయప్ప, అయ్యప్ప, వీరాస్వామి, నాగూర్, కార్తీక్, పులేరాం, సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అవగాహనతోనే దోమల నిర్మూలన సాధ్యమని గంగానమ్మపేట యూపీహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి అన్నారు. శుక్రవారం స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్లోని ఎన్ఎస్ఎస్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాఖమూరి రాజ్యలక్ష్మి సహకారంతో పాఠశాల విద్యార్థులకు డెంగ్యూ మాసోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి గ్రామీణ సబ్ యూనిట్ అధికారి మంగళ పున్నారెడ్డి, తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, మలేరియా సూపర్వైజర్ దాసరి శివనాగ మల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్స్ సంక శరత్ బాబు, షేక్ నవీద్, ఏఎన్ఎంలు వీరంకి అనిత, నీలా బేబీ, మాతంగి సుజాత, సిహెచ్ పూజ, ఆశా కార్యకర్తలు అనసూయ, మాలతి, సుమలత, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఇది ఏడీస్ దోమ వలన దోమ కుట్టడం వలన వచ్చేటువంటి జ్వరం ఉంది. దీనిలో 3 రకాలు ఉంటాయి. డెంగ్యూ జ్వరం, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, తర్వాత డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని. డెంగ్యూ ఫీవర్ స్టేజ్లోనే కనుక మనం గుర్తించగలిగి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మరి చనిపోయే పరిస్థితి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే దోమలు పెరగకుండా మనం చూసుకోవాలి. ఈ దోమ ఏంటంటే మంచినీటిలో పెరిగేటువంటి దోమ కాబట్టి నీటి నిల్వలు 1 వారం రోజులు నీరు ఎక్కడ నిలువ ఉన్నా కూడా ఆ ప్రాంతంలో ఈ దోమ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ వంతు బాధ్యతగా వాళ్ళ ఇంట్లో కానీ పరిసర ప్రాంతంలో కానీ పూల కుండీల్లో, తర్వాత ఎయిర్ కూలర్స్లో, తర్వాత టైర్స్లో, కొబ్బరి బొండాల్లో, చిన్న గ్లాసుల్లో, అలాగే నీరు నిల్వ పెట్టుకునే తొట్టుల్లో ఎక్కడున్నా కూడా, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్లో వీటిలో దోమ పెరిగే అవకాశం ఉంది కాబట్టి నిల్వ లేకుండా చూసుకోవడం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 22, 23 వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. వార్డుకు ఇచ్చేసిన ఆలపాటికి కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ మీకు కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాయా అంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని సక్రమంగా అందాయని చాలా మంది గృహిణులు ఆలపాటికి తెలిపారు. నూతనంగా పింఛన్ మంజూరు చేయించాలని, ఇటీవల భర్త చనిపోయాడని వితంతు పింఛన్లు ఇప్పించాలని ఆలపాటికి కొంతమంది విజ్ఞప్తి చేశారు. తప్పకుండా వారందరికీ పింఛన్లు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజ్య గృహకల్ప వాసులు మురుగునీరు సరిగా పారుదల లేక పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా సచివాలయ సిబ్బంది, శానిటేషన్ అధికారులను పిలిపించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్డు మీద చూపించుకో, ఏదైనా అవసరం వచ్చి చెప్పండి. హాస్పిటల్ పెట్టుకుంటారు, అందరు కొత్త అన్నీ పెట్టుకుంటారు. పట్టలేదా? ఎందుకు పట్టలేదు? ఎంక్వైరీ అంత ముందర పడింది కదా. పడకపోతే గ్యాస్ డబ్బులు కూడా పట్టలేదంట. అదేంటో చూసుకుంటా. డోర్ నెంబర్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు పెట్టుకో, ఖచ్చితంగా ఇస్తాను. చాలా గొప్ప విషయం మాట్లాడాడు. 5 ఏళ్ళు ఎవరితో మాట్లాడావు? సంబంధం లేదన్నాడు. సంబంధం లేనట్టుగానే అయిపోయింది. ఖచ్చితంగా ఏంటి సంవత్సరం లోపల మీకు నానవద్దు నడటానికి లేదండి. నీళ్ళు ఆగిపోతుంది, మాకు బురక వచ్చి పడిపోతాయి. నీళ్ళన్నీ అటు వచ్చి ఎదురు, మాకు మంచినీళ్ళు పంపు లేదు, ఎక్కడికో ఇల్లు పెట్టుకోవాలి. మంచినీళ్ళు పంపేందుకు మంచినీళ్ళు కూడా మీ ఇంటికి లేదా? అయితే ఆగట్లేదండి. మేము మాకు ముద్దు పుట్టట్లేదు. మంచినీళ్ళు పంపు రాదు. వేస్తామన్నారు అప్పుడు. నేను చెప్పేది ఊరిని లేనివన్నీ ఎవరో చెప్పారని చెప్పుకుంటే ఎట్లా? ఇంటింటికి కుళాయి ఎందుకు ఇచ్చాము? మంచినీళ్ళు కనుకండి వాసన, నీటి వాసన వస్తుంది. కాసుకోవద్దాన్ని కింద నుంచి అయినా కూడా అదే వస్తుంది వాసన. పంపులు అనేవి అనుభూతి అందుకనే ఇది ఇంటింటికి ఎంత ఖర్చు అయినా కూడా పైప్ లైన్ వేసి రోడ్లు వేస్తారు. ముందర ఈ రోడ్డు వేసింది మనమే కదా, మళ్ళీ వేస్తాం. నాకు ఆ ఇల్లు మీరు ఇచ్చిన ఇల్లు, మీరు ఇచ్చిన డబ్బుతో అన్నం వండుకొని తింటున్నాము.
అప్పులో వచ్చి మాకు కావాలి మీ అబ్బాయి అప్పు చేశారన్నారు. మీకు కాదు వచ్చారండి ఒకసారి ఈ సంవత్సరాలు మా అబ్బాయి బాధ కోసం 4 సంవత్సరాల నుంచి టీవీ వస్తే డబ్బులు అప్పులు చేశాడు. వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు, అప్పులు మీరు పెట్టుకోండి. మీకు కూడా వస్తుందమ్మా, మీకు కూడా వస్తుంది. ఎన్ని రోజులు అయినా చనిపోయి ఎన్ని రోజులు అయింది వస్తుంది. 3 నెలలు అయితే అమ్మటే వస్తుంది. మీకు 4 సంవత్సరాలు అయిందా పెట్టుకో వస్తుంది. వస్తుందమ్మా, కొత్త ఇవ్వలేదు మన ప్రభుత్వం. నేను దాని గురించి మాట్లాడలేదమ్మా, వస్తుందని చెప్తున్నాను, వస్తుందనే చెప్తున్నాను. ఈ 3వ రోజు పర్యటనలో 22, 23 వార్డుల్లో పర్యటించినప్పుడు చాలా విచిత్రమైనటువంటి అనుభూతి పొందుతూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మేము ఇచ్చినటువంటి తల్లికి వందనం కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, పరిశ్రమలు తీసుకొస్తానికి చేసినటువంటి ప్రయత్నం కానీ, మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చిన సందర్భంగా కానీ, పెన్షన్ 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, అది కూడా వాళ్ళు ఎంత గొప్పగా చెప్తా ఉన్నారంటే ఆ 2,000లో కూడా 1,840 రూపాయలు మీరు ఇచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే పేదవాడి పట్ల వారి యొక్క అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం ఈ కూటమి నాయకత్వం ఏ రకంగా పనిచేస్తుందో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకొక పెద్ద దురదృష్టమైనటువంటి అంశాలు ఏమో ఎదురవుతూ ఉన్నాయంటే, అయ్యా మా ఇళ్ల స్థలం గత ప్రభుత్వంలో ఇచ్చారు, ఎక్కడుందో కనపట్టలేదు. మాకు ఇళ్ల స్థలం ఇచ్చారు, అది ఎక్కడుందో కనపట్టలేదు. ఏమా ఎక్కడిచ్చారని చెప్పారు అంటే, ఒకళ్ళు జగడగుండపాలెం, ఒకళ్ళు పెదరావూరు, ఒకళ్ళు సిరిపురం, ఈ రకంగా చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడుందో వారికి చెప్పిన వాళ్ళు లేరు. కొంతమంది రిజిస్టర్ అయింది, మాకు డాక్యుమెంట్ ఇచ్చారు, పుస్తకం ఇచ్చారు అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా భావించినటువంటి ఈ యొక్క పట్టాల పంపిణీ, పేదలకి పట్టాల పంపిణీ ఉన్నవాడి జేబు నింపుకోవడానికే పరిమితి అయిందే తప్పితే సౌఖ్యానికి మాత్రం ఏ రకంగా కూడా ఉపయోగపడినటువంటి ఈ పట్టాల పంపిణీ, దుర్మార్గంగా దోపిడీ చేసినటువంటి పట్టాల పంపిణీ దాదాపు 250 కోట్లు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ రకంగా ప్రజాధనాన్ని దోచుకొని ఇవాళ మరలా తిరిగి యాత్రలు చేస్తామంటున్నారు. మీరు తీర్థయాత్రలు చేసుకోవాల్సింది తప్పితే ఏదైనా ముక్తి మోక్షం రావడానికి, చేసిన పాపం పోవటానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా వ్యవహరించారు. స్వయంగా గంజాయిని పెంచి పోషించి యువరక్తాన్ని నిర్వీర్యం చేసినటువంటి పాలన మీద ఈ సంవత్సర కాలం పాటు కూడా అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నమ్మకాన్ని, మీరు ఇచ్చిన విశ్వాసాన్ని ఎక్కడ కూడా దానికి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా, ప్రతి కుటుంబం కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అవ్వాలనే భావంతో ఒక పక్కన రాజధానిని ఏర్పరచుకుంటూ, ఇంకో పక్కన పోలవరాన్ని సాధించుకుంటూ, వనరులను సమీకరించుకుంటూ, ఉన్న వాళ్ళకి జీతభత్యాలు 1వ తారీఖునే ఇచ్చేలాగా చేసుకుంటూ, అది కాకుండా సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ, ఏ సూపర్ 6 అయితే ఎన్నికల ముందు చెప్పామో దాన్ని 100కి 100 అమలు చేసే ప్రయత్నంలో ఈ యొక్క ప్రభుత్వం. ఇందాక ఒక ఆమె అడిగింది, అయ్యా మాకు ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నారు, ఈ సంవత్సరం కూడా అయ్యేదాకా కూడా ఇస్తారా అంటే చెప్పాం. డబ్బులు ఎక్కడా అమ్మా అంటే, మరి చెప్పారు కదా, ఖచ్చితంగా చెప్పిన మాటని అమలు చేసే కార్యక్రమంలోనే ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్పడానికి ఉదాహరణ చెప్పాయని చెప్పి మనవి చేస్తూ, ఇది పనిచేసే ప్రభుత్వం.
ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజా అభివృద్ధి కోసం కాంక్షించే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, దీవించండి, సహకరించండి, సహాయపడండి. ఇది మన ప్రభుత్వం. అగ్ని బాధిత పసుపు రైతుల పరిహారం కోసం మంత్రి నారా లోకేష్ ని కలిసిన తరువాత రైతులకు న్యాయం జరగకపోతే ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని పసుపు రైతుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల SWF కార్యాలయంలో కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు మాట్లాడుతూ 2024 జనవరి 19న దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం కారణంగా సుమారు 1,00,000 బస్తాలు కాలిపోవడంతో 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన చెందారు. అగ్ని ప్రమాదం జరిగి 17 నెలలు కావస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులను పలుసార్లు రైతాంగం కలవడం జరిగిందని, ప్రమాదం జరిగినప్పుడు క్వింటాల్ 14,000 రూపాయలు ధర ఉన్నా కానీ కేవలం 7,000కి రైతులు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతగా రైతాంగానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా సత్వరమే బాధిత పసుపు రైతులకు పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లయితే రైతాంగం ఆందోళనకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సుదీర్ఘ కాలంలో జరుగుతున్న ఆందోళన ప్రకారం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఇప్పుడు మనకి 45 కోట్ల రూపాయల దాకా ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక అంచనా. ఆ క్రమంలో రైతులకి సుమారు ఏంటంటే ఒక 25 కోట్లు, 10 కోట్లు ఏమైనా కోల్డ్ స్టోరీ యజమానికి, ట్రేడర్స్కి 5 కోట్లు, ఇతరులకు 5 కోట్లు, మొత్తం 45 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చే అవకాశాలు వారం 4 రోజుల్లో డబ్బులు అకౌంట్లో పడతాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి. ఒప్పందం సందర్భాల్లో కోల్డ్ స్టోరీ యజమానికి వచ్చే 10 కోట్లు రాని, 12 కోట్లు రాని కూడా రైతులకు ఇస్తామని చెప్పేసి ఆనాడు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఆయన ఒప్పందం జరిగింది. కానీ ఇప్పుడు కోల్డ్ స్టోరీ యజమాని వెనక్కి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఆలస్యమైన సందర్భాలలో మొన్న జూన్ 3వ తారీఖు నాడు సబ్ కలెక్టర్ దగ్గర ఒక 50 మంది రైతులు వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మా డబ్బులు కానీ సకాలంలో వారం రోజులు 10 రోజులు కానీ రాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీకి తాళాలు వేస్తామని, ధర్నా చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా ఆల్టిమేటివ్ ఇచ్చిన సందర్భాలలో వెంటనే అచ్చెన్నాయుడు గారు గుంటూరులో మార్కెటింగ్ కమిషన్ ఆఫీసులో ఏంటంటే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రైతుల్ని, కోల్డ్ స్టోరీ యజమానుల్ని, మార్కెటింగ్ మొత్తం కూడా కబురు చేసేటంటే 25 జూన్ 30 తారీఖులు ఏంటంటే మీకు స్లిప్లు ఇస్తాం నష్టపోయిన రైతులకి, ట్రేడర్స్ని కాస్త ఆపి ముందు రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆయన ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్పేసి మేము ఆశించిన సందర్భాల్లో ఏంటంటే మళ్ళీ వెంటనే లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మా జేజుబాబు గారు ఈ తదితర రైతాంగం మొత్తం 6-7 వెళ్ళి లోకేష్ గారికి కూడా కలవడం జరిగింది. లోకేష్ గారు కూడా ఏంటంటే నిన్న గురువారానికి వారం అవుతా ఉంది, వారం రోజుల్లో మీ డబ్బులు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం, కోల్డ్ స్టోరీ యజమానికి వచ్చే 10 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇచ్చేటట్లు మేము ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం నిన్నటికి వారం అయిపోతూ ఉంది. కానీ ఇప్పుడు రైతాంగం బాధ చాలా వర్ణాతీతంగా ఉంది. చాలామంది రైతులు, పేద చిన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కష్టాలు పడతారు, అప్పులు కూడా వచ్చి ఇంటి మీద పడుతూ ఉన్నారు. కొంతమంది అయితే మాకు ఆత్మహత్యలు తప్ప చరణం లేదని చెప్పేసి ఘోష పెడతా ఉన్న ఈ క్రమంలో ఈ ఆలస్యాన్ని భరించలేకపోతా ఉన్న పరిస్థితి. అందుకని ఇప్పుడు ఈరోజు ఈ జర్రాబాడి సమావేశం వేసుకొని మరొక్కసారి మరి లోకేష్ గారిని కలిసి ఆ తదుపరి యాక్షన్లోకి ఏ విధంగా వెళితే మన ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి డబ్బులు రాబడతామని చెప్పేసి దాని మీద ఏంటంటే మరి ఈ సంఘం ఇప్పుడు ఒక కర్తవ్యాన్ని నిర్వహించబోవడానికి సమాయత్తంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో వేములపల్లి వెంకటరామయ్య, ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసామిరెడ్డి, గొల్లపల్లి వెంకట సుబ్బారావు, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, నాదెళ్ల చంద్రశేఖరరావు, పోతరాజు కోటేశ్వరరావు, ఎన్ సురేంద్ర, ఆళ్ల వేణుగోపాల్ రెడ్డి, కుర్రే సాయిరాం రెడ్డి, మదన సాంబశివరావు, రాజేష్, భాస్కర్ రెడ్డి, ఎస్ శ్రీరామూర్తి, కె శేషుప్రసాద్, ఏ గోవిందరెడ్డి, గుదిబండి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్తి తగలబడినా లేకపోతే ఇంకో మిరపకాయ తగలబడినా అది ఒక ఆశ్చర్యం లేదు. కానీ విడ్డూరమైన ఘటన ఏంటంటే పసుపు తగలబడటం అనేది విడ్డూరమైన ఘటన. ఈ ఘటనలో దాదాపు 100 కోట్ల రూపాయలు పైగా రైతాంగం నష్టపోయిన పరిస్థితి ఉంది. ఈ నష్టపోయిన రైతులంతా కూడా గత 10-12 సంవత్సరాల నుంచి పసుపు ధర రాకపోతుందా, మరి మనం తీసుకొచ్చిన అప్పులు తీరకపోతాయా, మళ్ళీ కుటుంబం అంతా కూడా సంతోషంగా వ్యవసాయం చేయకపోతామా అనే ఆశతో మరి వడ్డీలు కట్టుకుంటూ, ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టుకుంటూ
అద్దెలు కట్టుకుంటూ అనేక రకాల శ్రమకు ఓర్చి రైతులు ఆడ నిల్వ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే 2024 జనవరి 19న ఈ గిడ్డంగి కాలిపోయిందో రైతాంగం ఆశలు అడియాసలుగా మిగిలిపోయిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు ఆ ప్రభుత్వం చుట్టూ ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కానీ సమస్య 17 నెలలు గడిచినా కానీ ఒక కొలిక్కి రాకపోవటం అనేది చాలా విడ్డూరంగా ఉన్న పరిస్థితి. అని ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు కూడా స్పందించటం అనేది బాగానే ఉంది. కానీ ఈ స్పందించే క్రమంలో మరి కోల్డ్ స్టోరేజ్ యజమాని మరి తన చెయ్యి పై చేయిగా కనపడుతుంది, కానీ రైతులు చెయ్యికి దిగువకి కనపడుతుంది. ఎందుకంటే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నన్ను భయపెట్టారు రైతులు, ఇటువంటి మాటలు కల్లబల్లి కబుర్లు చెప్పి మరి అధికారుల చుట్టూ అమాత్యుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మా దృష్టికి వచ్చింది. దీన్ని క్షమించరాని విషయం. ఎందుకంటే రైతులు ఆశలు బుగ్గి చేసిన నేపథ్యంలో అతనికి ఒక రకంగా మరి శిక్ష పడాలి, కానీ మేము అది కోరుకోవట్ల. రైతులు ఏదైతే పెట్టారో వ్యవసాయ శాఖ మంత్రి గారి సమక్షంలో ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ 7,000 ఇస్తే మేము బ్రతుకు జీవుడా అంట మా అప్పులు తెచ్చుకుంటాం. 2024 జనవరి 19వ తేదీన ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి 2024 జనవరి 20వ తేదీన నేను మా రైతులతో కలిసి అక్కడ ప్రవేశం చూడటానికి వెళ్ళిన ఘటన జరిగిన స్థలాన్ని. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 రోజులు పైగా మేము ఆ విషయంలో ఆందోళనలు కానీ పోరాటాలు కానీ అధికారుల దగ్గర కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ తిరగటం జరుగుతుంది. తిరిగాం, దుగ్గిరాల్లో 15 రోజులు ఆందోళన చేసాం, రాస్తారోకో చేసాం. ఆ తరువాత జూన్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులను కలిసాం. వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇన్సూరెన్స్ కోసం ప్రయత్నం చేస్తామన్నారు. ఆ తర్వాత నేడు జూలై 10వ తేదీన అంటే ఇంకా వారం రోజుల నాటికి సంవత్సరం అవుతుంది, ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగిన దగ్గర నుంచి మేము ఈ నెలలో వస్తాయని ఇన్సూరెన్స్ కోసం ఎదురు చూసాం. ఆ రోజున 14,000 రూపాయల రేటు ఉన్నా మేము 7,000కి ఒప్పుకున్నాం. కారణం మేము అంతవరకు వచ్చినా చాలు అనే దాంతో ఒప్పుకున్న తర్వాత ఈ 12 నెలల కాలంలో ఇన్సూరెన్స్ కోసం పెమసాని చంద్రశేఖర్ గారు బాగా కృషి చేశారు. అట్లాగే ఎట్టకేలకి ఈ 2 నెలల కాలంలో ఫైన్లు అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఫైన్లు అవుతుంది. ఈ క్రమంలో మాకు ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది ఏమిటి అనే దాన్ని మేము సబ్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కలిసి పదే అడుగుతున్న క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు ఈ లెక్కలు అక్కర్లా, మీకు 7,000 కాడికి ఇస్తామని చెప్పాం కాబట్టి మీకు 7,000 ఇస్తాం. అట్లాగే ఒకవేళ దీనిలో ఏదన్నా డిఫరెన్స్ ఉండి ఇన్సూరెన్స్ రాకపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వానికి రాసి తెప్పించి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ అని పలువురు వక్తలు కొనియాడారు. శుక్రవారం వంగవీటి మోహన్ జయంతి సందర్భంగా నందులపేట రండ్రంగ్ చౌక్లోని వంగవీటి మోహన్ విగ్రహానికి వల్లెం మురళి యువత ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో దాది సూరయ్య, గ్యాలం వేణు, శిల్పాల శ్రీను, చెన్నయ్య, సుధాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మీకు వచ్చినట్టు చేయడం కోసం అయింది. మేము అది చేసాం, మన దగ్గర ఉన్నాయని ఇచ్చాం. ఓకే, ఎక్కడ ఉన్నారా రమేష్?
పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపైన రాధిక విజ్ఞప్తి చేశారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలోని 12వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ కొర్రా యశోద రామావత్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువ్వా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతే శానిటేషన్లో భాగంగా 12వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి కన్స్ట్రక్ట్ జరుగుతానా కంకర ఇసుక అనేది ఈ ట్రైన్లో పడిపోయి అది అట్లానే ఆగిపోతానా ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. అలానే మీ అందరికీ చెప్పేది ఏంటండి, ఈ కాలువలో ఎవరికి వాళ్ళు బండలు వేసి స్లాపుల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్లాపుల్లాగా ఏర్పడిన మా వర్కర్స్ కూడా తీసే విధంగా లేకుండా ఉంటానా మీరే చెప్తున్నారు. కాలువలో వాటర్ పోవట్లేదమ్మా, అక్కడ ఆగిపోతున్నాయి, దోమలు వస్తున్నాయి అని చెప్తున్నాం. మీరు దయచేసి మీరు అందరికీ చెప్పేది అది మాన్యువల్ అనేది ఏర్పాటు చేసుకోండి, లేదంటే మేము దాన్ని పగలగొట్టాల్సి వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. శానిటేషన్ మెరుగుపడాలంటే మన ఇంటి ముందర కూడా జాగ్రత్త చూసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అలానే ఎవరైతే పెట్టారో ఈ బండలు కానీ స్లాపుల్లాగా పోస్తున్నాయి, ఇప్పుడు నేను తీసే విధం లేదు. ఆ వార ఇంత ఎత్తున పెరిగిపోయి ఉంది, ఒక రాయిలాగా ఏర్పడింది సిల్ట్ అనేది. దయచేసి అర్థం చేసుకోండి, మాన్యువల్ ఏర్పాటు చేయండి. ఇంకా శానిటేషన్ మనకు మరి 12వ వార్డు విజిట్కి మా గౌరవనీయ చైర్పర్సన్ గారు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలా ఉన్నాయి, శానిటరీ వర్క్ ఎలా జరుగుతోంది, ఏ రకంగా డైలీ గార్బేజ్ కలెక్షన్స్ జరుగుతున్నాయా లేదా, డ్రైన్స్ ఏ విధంగా తీస్తున్నారు, దాని మీద విజిట్ చేయడం జరిగింది. అంతా 12th వార్డులో అంతా సక్రమంగానే జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్య ప్రముఖులు కొణిజేటి రోసయ్య జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లోని కమిషన్ కొట్ల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెండ్యాల సుబ్బారావు, కొప్పరావూరు కిషోర్, గోనుగుంట్ల శ్రీనివాసరావు, బి రామకృష్ణ, గుప్తా, రాము, చిన్న, చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రోసీ గారు 92వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి ఆర్యవైశ్య సంఘం తెనాలి ఆర్యవైశ్య పట్టణ సంఘం మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. ఆయన చేసిన పదవులు అనేకమైనవి, ఆయన లోటు ఎవరు తీర్చలేనిది ఆర్యవైశ్యులకి. సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ జరుగుతుంది. అమరజీవి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కొణిజేటి రోసయ్య గారి 92వ జన్మదిన సందర్భంగా పట్న ఆర్యవైశ్య సంఘం తరఫున మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. వారి జ్ఞాపకార్థం చేస్తున్న ఈ మజ్జిగ పంపిణీ ఎందరో ఆదర్శంగా ఉండి ఎందరెందరో చేయాలని మనం కోరుకున్నాం. ఆయన అలంకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కానీ, తమిళనాడు గవర్నర్ పదవి కానీ ఎన్నెన్నో పదవులు అలంకరించారు. ఆర్యవైశ్యులకు ఎన్నో అండదండలుగా ఉన్నారు. ఆయన్ని స్మరించుకుంటూ పట్న ఆర్యవైశ్య సంఘం, గోనుగుంట్ల శ్రీనివాస్ అండ్ మిత్రబృందం కొణిజేటి రోసీ గారి 92వ జయంతి వేడుకలను ఉదయం దేవస్థానం సత్రంలోను మరియు ఇక్కడ మన తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు వారి యొక్క షాపు నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మరి రోసీ గారు ఆర్యవైశ్యులకు ఎంతో మేలు చేశారు. అట్లానే ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కూడా ఎవరు కావాలన్నా సరే వారు చెప్తేనే అధ్యక్షులుగా అయ్యారు. మరి అట్లానే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మరి ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఎన్నో పదవులు చేసి 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం పెట్టడం కూడా మన వైశ్య కులానికి ఎంతో గర్వించదగిన విషయం అని చెప్పి
తెలియజేస్తున్నాను. దివంగత నేత కొణిజేటి రోసయ్య జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడిన కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ మరియు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, వైశ్య విద్యానిధి హాస్టల్ కమిటీ మరియు వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో దేవస్థానం ప్రాంగణంలో కల రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు పెండెల వెంకట్రావు, కార్యదర్శి తాతా శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీరామ్ రాజా, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండెల సుబ్బారావు, కోశాధికారి గుర్రం భాస్కర్ వెంకట సుధీర్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, కోశాధికారి తాళ్లూరి శ్రీరామచంద్రమూర్తి, కార్యదర్శి గుప్తా, వైశ్య విద్యానిధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకట శేషగిరావు, ఉపాధ్యక్షులు తలిశెట్టి సుధాకర్, సహాయ కార్యదర్శి తాళ్లూరి సూర్యనారాయణ మరియు అన్ని సంస్థల అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కొణిజేటి రోసయ్య గారి 92వ జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి కమిటీలందరూ కూడా కలిసి కొత్తగా ఎన్నికైన దేవస్థానానికి కమిటీ తరఫున మేమందరం కూడా పూలమాలంకరణ చేసి వారికి జోహార్లు అర్పిస్తున్నాము. అయితే రోసయ్య గారు అంటే వయస్సులకి ఒక దేవుడు లాంటి వాడు. ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఆయన పరిష్కారం చేసేవాడు. సామరస్యంగా వాళ్ళ రాజకీయాల్లో ఎట్లా పరిష్కారం చేస్తాడో ఇక్కడ కూడా ఎవడు గొడవలు లేకుండా చూసేవాడు. అట్లాంటి రోసయ్య గారు పోయిన తర్వాత జరుగుతున్న విధానం అందరికీ తెలుసు. ఇవాళ 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి వారు అనేకమైన పేచీలు పెట్టి తాళాలు వేసుకొని కూర్చునే పరిస్థితి దిగజారిపోయారు వాళ్ళు. అందువల్ల మరి వీళ్ళందరికీ కూడా మంచి మనసు ఏర్పడి జరగాల్సిన కార్యక్రమాలు క్రమ పద్ధతిలో జరిపే విధంగా వీళ్ళకి మనసులో చేరి కల్లోనన్నా మీరు చెప్తారని. మా ఆర్యవైశ్యులకి కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత అయితే మా ఆర్యవైశ్యులకి రాజకీయ పరంగా కానీ, సేవాపరంగా కానీ, ఒక ఉన్నతి పరంగా కానీ పితామహులు భీష్మాచార్యులు శ్రీ డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు వారు మన తెనాలి ప్రాంతవాసి కావటం మనకెంతో అదృష్టం, మనకెంతో గర్వకారణం. వారి అడుగుజాడల్లో నడవాలని, వారి అడుగుజాడల్ని పాటించాలని ఇక్కడ ఉన్న అందరినీ కోరుకుంటున్నాము. వారు ఏ పని చేపట్టినా, ఏ కార్యక్రమం చేపట్టినా ఎక్కడా వివాదాలు తావు లేకుండా, పాలకపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరిని నొప్పించకుండా తానొప్పక చక్కగా ప్రతి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఆయన ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఆయన మాట చెల్లించుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజా కార్యక్రమాలు చేస్తూ చక్కటి పరిపాలన అందించారు. కొణిజేటి రోసయ్య గారి 92వ జయంత్యోత్సవాలు దేవస్థానం ప్రాంగణం గల వారి యొక్క కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు పెట్టడం జరిగింది. మరి రోసయ్య గారు అంటే మన కులంలో భీష్మాచార్యులు. మరి ఆయన ఉన్నంతకాలం కూడా ఏది చెప్తే అది జరిగేది. మరి ఆయన ఎన్నో పదవులు చేపట్టారు. అట్లానే మరి ముఖ్యమంత్రి చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, మరి గవర్నర్గా చేశారు. వారి హయాంలో మన వయసు కులంలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాము. అట్లానే మహాసభలో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మహాసభ ఎలక్షన్ జరుగుతాయి. వారు ఎవరి పేరు చెప్తేనే వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవాళ్ళు. ఇప్పుడు మహాసభ 2గా చీలిపోయింది. ఈ నెల 10వ తేదీ పట్టణ మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయం నందు 33వ గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో విశేష రుద్రాభిషేకాలు, భజన కార్యక్రమాలు, అన్నదానం మరియు రాజస్థాన్ డప్పులతో 108 పల్లకి ప్రదక్షిణలు జరుగుతాయని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్ నాగసాయి, సిహెచ్ సతీష్ కుమార్, జి వేణు, తిరుపతమ్మ, సత్యకుమారి, హరిప్రసాద్, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తెనాలి మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో 32వ గురు పౌర్ణమి మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా సిద్ధమవుతున్నాయి. అలాగే భక్తులందరికీ సాయినాథుని కృప లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా ఉదయం బాబా గారికి హారతి, కాకడ హారతి, అలాగే 6ంటికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, దాని తర్వాత విశేషంగా ఏర్పాటు చేసిన బాబా గారి పూల అలంకరణ, మధ్యాహ్నం అన్నప్రసాదము, అలాగే సాయంకాలం హారతి, అలాగే విష్ణులత పారాయణ కార్యక్రమం కలదు. అలాగే రాత్రి 7 గంటలకి రాజస్థానీ మేళతాళాలతో 108 పల్లకి ప్రదక్షిణాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం నందు పాల్గొని
తీర్థప్రసాదాలు స్వీకరించి బాబాగారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 33వ గురు పౌర్ణమి సందర్భంగా మార్చిపేటలో వేంచేసి ఉన్నటువంటి సద్గురు సాయినాథుని ఆలయంలో 10వ తారీఖు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే 3,000 నుంచి 5,000 మందికి భారీగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తజనం అంతా కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎవరైనా విరాళాలు ఇవ్వదలిచిన వారు కానీ బియ్యం రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆలయ కమిటీ వారికి రసీదు తీసుకుని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేకూర్చవలసిందిగా కోరుచున్నాం. రోటరీ కళా పరిషత్ తెనాలి మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి సంయుక్త నిర్వహణలో రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో తెనాలి, కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించనున్న నాటికల పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం రోటరీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా 7వ తేదీ పాల్ హరీష్ పురస్కారాన్ని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పాటిబండ్ల సాంబశివరావుకు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కళాప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, ఈదర రామారావు, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి వెంకటనారాయణ, ధూళిపాల రవీంద్రనాథ్, గుత్తా వెంకటరత్నం, కనిగంటి మురళీకృష్ణ, చిత్తనరాజు కొఠారి, ఈదర శ్రీనివాసరావు, పావులు రాంబాబు, కాకుమాన ఉపేంద్ర, మల్లాది అర్జున్, కొల్లి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5 తారీఖున ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అండ్ రోటరీ కళా పరిషత్ సంయుక్తంగా నిర్వహించే ఆంధ్ర రాష్ట్ర, తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని నాటక రంగాల నుంచి నాటక పోటీలు జరుగుతున్నాయి. ఈ నాటక పోటీలకి అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 5, 6, 7 3 రోజులు ఈ నాటికలు పోటీలు జరుగుతాయి. 7వ తారీఖు సాయంత్రం మా రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారం ఉంటుంది. ఈసారి ఆ పురస్కార గ్రహీతగా శ్యామ్ పాటిబండ్ల హైదరాబాద్ వారిని ఎన్నిక చేసుకోవటం జరిగింది. వారికి అన్నే రతన్ ప్రభార్ గారి చేతుల మీదుగా ఆ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. దానికి రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నాటక పోటీలు కళాక్షేత్రంలో ఈవినింగ్ 6ంటికి మొదలయ్యి 10 వరకు జరుగుతాయి. అందుకని ప్రజలందరూ ఈ నాటకాలు, మంచి నాటకాలు 7 నాటకాలు ప్రదర్శిస్తున్నాం, స్టేట్ 1 నెంబర్ 1 నాటకాలు. అందుకని ప్రజలకు కూడా వినోదం కోసం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం, నాటకాలను తిలకించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 22, 23 వార్డుల్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా దివంగత నేత కొణిచెట్టి రోసయ్య జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘాలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ. వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా పేర్కొన్న పలువురు వక్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.